వచ్చారు? పాల్గొండ. ఎవరు మీ ఎమ్మెల్యే? పివిఎల్ నరసింహరాజు గారు. ఏం జరుగుతుంది? డెవలప్మెంట్ ఏం చేశారు? చాలా బాగా చేస్తున్నారు. అమ్మ ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ అందరూ పొత్తు వల్ల జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు అంటున్నారు. మరి మీరు ఏం చెప్తారు సమాధానం? జగన్ గారు సింపుల్ గా వస్తున్నారు, సింగిల్ గా వస్తున్నారు, బాగా చేస్తున్నారు. వాళ్ళు తట్టుకోలేకపోతే వాళ్ళందరూ గుంపుల కింద ఉన్నా సరే సింగిల్ గా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా గెలుపు సీఎం గారిదేనండి. అమ్మా లేడీస్ ఓటింగ్ అంతా పవన్ కళ్యాణ్కే ఓటింగ్ ఉందంటున్నారు కదా, మీరేం చెప్తారు? లేడీస్ అలా ఏమీ లేదండి, ఒక్క ఓటు కూడా పడదండి, ఒక్కటి కూడా పడదు. అదే చంద్రబాబు నాయుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి వాలంటీర్లు అనేది చెక్అౌట్ చేస్తున్నారు కదా, చెక్ పెట్టుతున్నారు కదా, వాలంటీర్లు పింఛన్ ఇవ్వకూడదు అంటున్నారు. వాలంటీర్లు ఉంటే బాగుంటుందా లేకపోతే బాగుంటుంది? ఉంటేనే బాగుంటుందండి. మరి రాష్ట్ర మొత్తం మీద డెవలప్మెంట్ అంతా టీడీపీ గవర్నమెంటే జరిగింది అంటున్నారు కదా. లేదు సార్, ఎక్కడ జరిగిందండి? చూస్తున్నాం కదా, మన కళ్ళ ముందే మనకు కనబడుతుంది. మన చేతి మన కళ్ళని మనం పడుచుకోలేం కదా. పక్కగా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారండి. ఇంత ఎండలో ఎందుకు వచ్చారు? పొద్దున్న నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు కదా, ఇంకా జగన్మోహన్ రెడ్డి రాలేదు. ఇంత హైవే మీద 40 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఉంది, అయినా కూడా ఇక్కడ ఎందుకు ఉన్నారు? సార్ కోసం అండి, సీఎం సార్ కోసం. ఈ పథకాలు పెట్టారు కదండి, ఈ పథకాలు అనేది డైరెక్ట్ లంచాలు లేకుండా డైరెక్ట్ అకౌంట్లో పడుతున్నాయి ప్రజలందరికీ. అవును సార్, పక్కాగా పడుతున్నాయండి. అంటే కొంతమంది లంచాలు తీసుకుంటున్నారు, నిజమేనా? సార్ లంచాలు జగన్ వేరే పార్టీ ఉంటే కంపల్సరీ లంచాలు తీసుకునేవారు. మన జగన్ సార్ వచ్చాక ఎక్కడ లంచం లేకుండా పక్కాగా జరుగుతుందండి. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్ గారి మీద అటాక్ జరిగింది కదా, ప్రజలు అటాక్ చేస్తున్నారు అంటున్నారు కదా, ప్రజలే చేస్తున్నారా లేదా నిజంగానే జరిగింది? నిజంగా వాళ్ళే నన్ను ఎక్స్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు. మా పార్టీ వాళ్ళు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఎటువంటి పనులు చేయాలంటే ముందుకు రారు. కానీ మా సీఎం కంపల్సరీ నగ్గుతారని వాళ్ళకి ధీమా వచ్చింది కాబట్టి తట్టుకోలేక ఇలా చేస్తున్నారు అంతే సార్.